వెంకటాపురం ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ నౌక దివంగత గద్దర్ 78వ జన్మదిన వేడుకలు స్థానిక మహాబోధి విద్యాలయంలో అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు గద్దర్ కుటుంబ సభ్యులు, అభిమానులు మరియు విద్యార్థులు భారీగా తరలివచ్చారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గద్దర్ కేవలం గాయకుడు మాత్రమే కాదని తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం మరియు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించిన పోరాట యోధులని కొనియాడారు. గద్దర్ మేనల్లుడు సత్యనారాయణ గద్దర్ జీవిత చరిత్రపై అందించిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్, లక్ష్మీకాంత్ శర్మ ప్రదర్శించిన బుర్రకథ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. ఈ కార్యక్రమంలో గద్దర్ సతీమణి విమలా గద్దర్, స్కూల్ ట్రస్ట్ సభ్యులు రంగారెడ్డి, పాండు, విద్యార్థులు పాల్గొని గద్దర్ విగ్రహానికి, సమాధికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. Good morning. Known for their achievements, their work, students, sir, their work, dedication, etc. Thank you. Today, as is present, which continues to live in our hearts. Thank you. కీర్తి చేసిన గుమ్మడి చేసే గారి ద్వితీయ పుత్రుడు గుమ్మడి విఠల బాబులు నా ఇష్టపూర్వకంగా విరామాడి అష్ట కష్టాలంటూ సుఖ సంతోషాలతో ఉండు కొరకై లాస్ట్ వరకు గద్దర్తో తోడుంటూ చేసింది. నెక్స్ట్ గద్దర్స్ ఫ్యామిలీ పుట్టిన 5వ సంతానం మన గద్దర్. చిన్న కుమారుని అల్లారు ముద్దగా చూసుకునేది. 5 సంవత్సరాలు వచ్చే వరకు Gaddar's mother before Gaddar became a picture of the Gaddar. Gaddar, like you, considered team when he was in standing at the next sense. He is also a very good from Tupran village. Inside his house itself, where Vimala was there and daughter was Venala was there, Surya was there. Any bus. So with treatment, then they Sean Gaddar sir. ద్వారా జరుగుతుంది. దీనికి ఆహ్వానించినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా పేద కుటుంబంలో పుట్టి కూడా ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో సేవలు చేసి అంత పెద్ద పేరు తెచ్చుకున్నందుకు మనందరం పేరు అభివృద్ధి పేరు మంచి పేరు తేవాలంటే ప్రతి ఒక్క విద్యార్థి చేతుల్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కష్టపడి మన యొక్క స్కూల్ పేరును అంటే ఇక్కడ ఏరియానే మనది ఒక మంచి స్కూల్ అనే పేరు తెస్తారని నేను పిల్లలందరినీ ఆశిస్తున్నాను. అలాగే మీరందరూ బాగా చదవాలని మరియు మీ యొక్క తల్లిదండ్రులు మిమ్మల్ని ఫీజులు కట్టి ఇదంతా చదివిపిస్తారు కాబట్టి మీరు బాగా చదివి మంచి పెద్ద పెద్ద చదువులు చదివి మంచి పేరు తెచ్చుకొని మన యొక్క స్కూల్కి కూడా పేరు నిలబెడతారని నేను
ఆశిస్తున్నాం. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ ఈ ప్రతి ఒక్కరికి నా యొక్క ఉద్యోగ నమస్కారాలు చేస్తున్నాము. అలాగే పిల్లలకు నా యొక్క ఆశీర్వాదం తెలియజేస్తున్నాం. గద్దరన్న యొక్క జన్మదిన వేడుకలను జరుపుకుంటున్నాము. విద్యాలయ వెంకటపురం నుండి మన గద్దరన్న 78వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. ఇందులో ఈ విద్యాలయానికి నేను ఫస్ట్ మెంబర్ని, నన్ను కూడా ఆహ్వానించారు. ఈ యొక్క వేడుకల్లో ఎన్నో కార్యక్రమాలు పిల్లలకు వీడియో ద్వారా చేస్తున్నారు. కాకపోతే గద్దరన్న గురించి చెప్పాలంటే అతను ఎంతో బీద కుటుంబంలో జన్మించి ఎదిగి ఎన్నో ప్రజా సేవలు చేసి ఇంత పెద్ద స్థాయికి వచ్చిండు. ఆయన యొక్క సేవలు ప్రతి ఒక్కరూ మరవలేని. కాబట్టి అతని యొక్క ఆశయాలను అందరూ పిల్లలు కూడా బాగా చదువుకొని ఆయన యొక్క ఆశయాలను నెరవేరుస్తారు. గద్దర్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏమంటే ఆయన ప్రజల గురించి చేసిన అద్భుతమైన పోరాటం, ఆయన చేసినటువంటి త్యాగం, ఆయన పాటే ఒక ఆయుధంగా మలుచుకొని ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ప్రజల హక్కులు కాపాడడంలో ఆయన ఒక చరిత్రను సృష్టించాడు ఈ భారతదేశంలో. ఆయన జన్మదినాన్ని ఈ రోజున ఆయనకి నివాళులు అర్పించే గొప్ప అవకాశం మాకు కూడా లభించినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాం, గర్వపడుతున్నాం. ఆయన నాతో కలిసి ఆయన 19 సంవత్సరాలు ఉన్నప్పుడే మేము గ్రామాలన్నీ తిరిగాం. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క త్యాగాన్ని, పోరాటాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్ళాం. ప్రజల్లో మొట్టమొదటిసారిగా మేము అంబేద్కర్ని పరిచయం చేసిన వ్యక్తులుగా ఆ ఘనత మా ఇద్దరికే దక్కిందని నేను ఎప్పుడు గర్వపడుతూ మాట్లాడుతూ ఉంటాను. ఈ రోజున ప్రభుత్వం కూడా గుర్తించింది. ఆ ప్రభుత్వం గుర్తించి ఈ రోజున ఆయన మేమే చేస్తామని ప్రభుత్వం ప్రకటన చేసి చేపట్టి ఆయన అభిమానులు కానీ, అదేవిధంగా ఆయన కోరుకున్నటువంటి సమాజం కానీ, అట్లనే ఆయన ఎవరి కోసమైతే ప్రాణత్యాగం చేశారో ఈ గడ్డ నేల మరి సున్నితం కావాలంటే ఆయన స్మృతివనం తప్పనిసరిగా అవసరం. స్మృతివనం ఉండటం వల్ల ఆయన స్మృతిని గుర్తు చేసుకోవడం కాకుండా ఆయన మార్గంలో నడవడానికి మరి అహింస, సత్యం, ధర్మం అనేటటువంటి ఆశయాల్ని ఆయన చివరికంటా తీసుకుపోయినటువంటి మహాకనుడు. మరి అటువంటి మహారచయితకు మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరి ఈరోజు మరి ప్రజాయుద్ధంలో ఒక గద్దరన్న గారి 78వ జయంతిని పురస్కరించుకొని మరి ఇక్కడ భూదేవి నగర్ మహాబోధి స్కూల్లో జరుగుతున్నటువంటి మరి గద్దరన్న గారి జయంతి ఉత్సవాల్లో మరి అందరం కూడా భాగస్వామ్యం. మరి ముందుగా గద్దరన్నకు ఆత్మశాంతి జరగాలి, తన ఆశయాలు మేము ముందుకు తీసుకోవడం చెప్తూ మరి కష్టకాలంలో పాడిన పాటలే ఈరోజు ప్రజలలో అలాంటి పాటలు ప్రజలలో ఉంటున్నాయని చేస్తూ ఏదేమైనా గద్దరన్న గారి ఆశయాలను ముందుకు తీసుకోవడం చెప్పి మా భూసి ఉంటుంది చెప్తూ మాతో పాల్గొన్న ఉన్న ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు, అదేవిధంగా మేడ్చల్ పంజాబ్ జిల్లా ఉన్న అధ్యక్షులు గద్దరన్న గారు ప్రజాపక్షం వహించే మహనీయుడు, ప్రపంచంలోని అతి గొప్ప విజ్ఞాని, త్యాగపురుషుడు. ఆయన శరీరంలో 6 బుల్లెట్లు కొట్టినా కానీ ఇంకొక బుల్లెట్ ఈ లోపల ఉండి కూడా ఆయన సేవ చేస్తారని మహనీయుడు పొందారు. ఆయన శ్రీఆరాధి చిన్న పక్కనే మాట్లాడతారు. ఆయన పాటలు, ఆటలు అన్నీ చిన్న చుట్టూ వెళ్తాయి. ఆయన దేవుని మీద దేవుని మీద నమ్మకం లేదు. సిరిలో ఉన్న అంటే సీళ్ళు మంచిగా అయితే దేశమంతా మంచిగా అవుతుందని ఆలోచన ఉన్న మహనీయుడు ఆయన. గద్దరన్న గారు నాకు బాల్య స్నేహితుడు. ఆయన హాస్పిటల్కి ఆపరేషన్ థియేటర్ పోతున్నట్టే చాలామంది అన్నారు, అదే ఆపరేషన్ వద్దామంటారు, ఆపరేషన్